సో మనతోని వరలక్ష్మి గారు అయితే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు. ఎట్లా చూస్తా ఉన్నారు, బీసీలను మోసం చేస్తా ఉన్నారు అన్నట్టుగా భారీ స్థాయిలో అసెంబ్లీలో కూడా చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. నిజంగానే బీసీలకి కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుందని అనుకుంటున్నారా? ఖచ్చితంగా నేను ఏమంటున్నంటే మా రాహుల్ గాంధీ ధ్యేయమే అది. ఎక్కడైతే మోదీ 10 సంవత్సరాలుగా పరిపాలిస్తున్నాడో కానీ అప్పుడు మీరు ఒకటే చూడాలి, ప్రజలు కానీ మీరు కానీ మీడియా కానీ ఒకటే ఆలోచించండి. అప్పుడు మన ఇందిరాగాంధీ కావచ్చు, రాజీవ్ గాంధీ కావచ్చు, అప్పటి నుంచి స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి బీసీ అనగాని వర్గాలకు అంటే ఎప్పుడైతే ఏదైనా ఎన్నుకున్నప్పుడు అప్పుడు రాజీవ్ గాంధీ ఉన్నప్పుడే మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అప్పుడు ఎక్కడ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎక్కడైతే బడుగు బలైన వర్గాలు ఉన్నారో వాళ్లకు టికెట్లు ఇచ్చి ఎంపీపీలను చేసిండు, జడ్పీటీసీలను చేసిండు. ఎంతో మహిళా సాధికారికత, బడుగు బలైన వర్గాల యొక్క సాధికారికత నిలబడ్డదంటే కాంగ్రెస్ పార్టీ వల్ల అని మనం బల్ల గుద్ది చెప్పొచ్చు. మీరు చూడండి, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎక్కడన్నా ఒక బీసీ వాళ్ళని పైకి తీసుకొచ్చిందా? ఎక్కడన్నా ఒక్క పోస్ట్ వాళ్ళకి ఇచ్చి ఇప్పుడు ఈరోజు చూస్తే ఒక బీసీని తీసేసి ఒక రావులకు వాళ్ళు ఒక ప్రెసిడెంట్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ చూసినా కూడా బీసీలను వాళ్ళు అనగదొక్కిళ్ళు, బీసీలో పొజిషన్స్ ఇచ్చేసి వాళ్ళను అధికారికంగా కావచ్చు, ప్రజల లోపల కావచ్చు గుర్తింపు తీసుకురావడానికి అహర్నిశలు కష్టపడుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ అంటే 50% ఉన్న బీసీలకి దాదాపుగా 3% మాత్రమే బడ్జెట్ కేటాయించారు. నేను బడ్జెట్ విషయంకి వచ్చేస్తే వాళ్ళు ఇష్టం ఉన్న మాటలు మాట్లాడుతున్నారు. అసలు ఈ రోజు బడ్జెట్ విషయంలో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఏ విధంగా ఉంది? 10 సంవత్సరాలు ఏం జరిగింది? అసలు ఏ మనిషికి ఎవరికి కూడా తెలియలేదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో స్థితిగతులు ఏంది అనేది 10 సంవత్సరాల మొత్తం కప్పి పెట్టి వాళ్ళకు వచ్చిన కమిషన్ల కోసం వాళ్ళు పనులు చేసేళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు అలాంటి ఫలితం ఇప్పుడు మేము అనుభవిస్తున్నాం. ఈరోజు బడ్జెట్ విషయంలో అందరికీ కూడా కావాల్సినట్టుగా విద్యకు వైద్యానికి పెద్దపీట వేసింది. ఇది మాత్రం వాస్తవం. 50% జనాభాలో విద్య వైద్యం మా పేదవాళ్ళు కూడా అందుకుంటారు కదా, మా బడుగు బలైన వర్గాలు ఏ బీసీ బిడ్డలు కూడా అందుకుంటారు కదా. పెద్దపీట వేసేది బీసీ బిడ్డలకే. ఇప్పుడు వైద్యంలో కావచ్చు, విద్యలో కావచ్చు, పెద్దపీట వచ్చేది బీసీ బిడ్డలకే. మీరు ఒకటి ఆలోచించాలి, బడ్జెట్ లో కేటాయించిళ్ళు ఇంత పర్సెంట్, అది ఎవరికి అందుతుంది అనేది ఇంపార్టెంటే కదా. ఒకనాడు కుటుంబ పాలన జరిగింది, ఇప్పుడు రెడ్డిల పాలన జరుగుతా ఉంది అనే విధంగా. రెడ్డిల పాలన జరిగేది ఉంటే మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రోజు జనగణన చేసేవాళ్ళ? ఇంతమంది పార్టీలో కావచ్చు, గవర్నమెంట్ లో కావచ్చు, బీసీ బిడ్డలకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారా? కాదు. అది తప్పు ముచ్చట. ఏంటంటే ఈ అపోజిషన్ వాళ్ళు, బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు ఎంతసేపు ఏదో ఒక గలం ఎత్తుకొని మా మీద ఏదో రుద్దాలనుకుంటున్నారు. కానీ అది కాని ముచ్చట. రాబోయే రోజులలో ఖచ్చితంగా బీసీలకు అధికారము, ఖచ్చితంగా సీఎం అవుతారు అనేది మాత్రం రాసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఎక్కడ బీసీ బిడ్డలు చూసినా కూడా ఈరోజు ముందున్నారు. మొన్న మున్సిపల్ ఎలక్షన్లో కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్లో కావచ్చు, బీసీలకి అధిక ప్రాధాన్యత వచ్చింది. అంటే ఈ రోజు మహిళల మీటింగ్ కూడా జరిగింది స్వర్ణలత గారి ఒక ఆధ్వర్యంలో. ఏం చెప్పారు, ఏం జరిగింది, ఎలా ఉంది కార్యాచరణ ఏంటి? నేను ఆ మీటింగ్లోకి వెళ్ళలేదు కాబట్టి నేను ఈ రోజు బీసీలు అంటే ఏ విధంగా చూసినా కూడా నేను చెప్తానంటే సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మా పీసీసీ గౌడ్ మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు కూడా ఖచ్చితంగా బీసీల కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. బడ్జెట్ విషయంలో కావచ్చు, అధికారంలో ఉన్న పోస్టుల గురించి కావచ్చు, పార్టీలో ఉన్న పోస్టుల గురించి కావచ్చు, ఖచ్చితంగా ఇక్కడ అణగారి వర్గాలు అయితే బీసీలు అనుకుంటున్నామో వాళ్ళకి ఖచ్చితంగా రేపు అధికారం రావడానికి వీళ్ళు కష్టపడతారు. ఖచ్చితంగా అవకాశాలు ఇస్తారని నేను గర్విస్తున్నాను.